ఏపీలో ఎమ్మెల్యే కోటాలో గెలిచిన 5గురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. సోము వీర్రాజు, పీటీ నాయుడు, నాగబాబు, పేరవత్తుల రాజశేఖర్, ఆల్పటి రాజేంద్ర ప్రసాద్లతో మండలి చైర్మన్ మోచిన్ రాజు ప్రమాణం చేయించారు. విధేయత చూపుతానని, భారతదేశ భౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ ముఖ చిత్రాన్ని మార్చడానికి సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తున్నారన్న ఆయన అటు కేంద్ర సహకారం కూడా ఉంటుందని అన్నారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్ర సహకారం తప్పనిసరి అని అన్నారు. ఇక స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా కూటమి పనిచేస్తుందన్నారు. శుద్ధితో కూటమి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మోడీ గారు అన్ని వేళల, అన్ని సందర్భాల్లో, అన్ని అంశాల్లో ఒక్క అంశమని చెప్పడానికి అవకాశం లేని సందర్భంలో ప్రతి అంశంలో ఈ అంశంలో మీరు సరిగ్గా లేరు అనడానికి వేళ అవకాశం లేదు. భారతదేశాన్ని ఒక భవ్యమైన దేశంగా, ఆంధ్రప్రదేశ్ని ఒక వికసిత భారత్, ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో మేము ముందుకు పెడుతున్నాం. ఈ రాష్ట్రం తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో అనేక విధాలుగా, అనేక దిశను మార్చేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతును ఆంధ్రప్రదేశ్కి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి. ఈ రాష్ట్రం చాలామంది అడుగుతున్నారు నన్ను, ఏమండి దానికంటే బాగా పనిచేస్తుందా? వండర్ఫుల్గా పనిచేస్తుంది. సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు ఎమ్మెల్సీగా రెన్యువల్ చేయడం గొప్ప విషయమని బీటీ నాయుడు అన్నారు. బడుగు బలహీన వర్గాలైనటువంటి మా కోసం కూడా మొన్న ఖాళైనటువంటి 5 ఎమ్మెల్సీ స్థానాల్లో మిత్రపక్షాలైనటువంటి బీజేపీ, జనసేనకు 2 పోతే 3 మిగిలినాయి. ఈ 3 సీట్లు కూడా బడుగులకు ఇచ్చాడు. మీ అందరికీ తెలుసు, బీదర్ రవిచంద్ర గారికి, గ్రీష్మ గారికి, నాకు 3 కూడా 100% బడుగు బలహీన వర్గాలైనటువంటి మాకు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు ఒకటే నేను మెసేజ్ పాస్ చేసేది ఏంటంటే, తెలుగుదేశం మా పార్టీలో పనిచేయండి. పని చేస్తే ఇక్కడ డబ్బులు అవసరం లేదు. నా దగ్గర డబ్బులు మీ అందరికీ తెలుసు, ఇందాక మా అధ్యక్షుడు కూడా చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ గాడ్ ఫాదర్ అవసరం లేదు. కేవలం పని చేస్తే తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా అయినటువంటి నేను మరి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినా. కర్నూలు ఎంపీగా 2 సార్లు పోటీ చేసే అవకాశం వచ్చినారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే 2వ సారి రెన్యువల్ కావడం అనేది ఆ అరుదైన రికార్డు నాకే దక్కింది. కానీ నేడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తా అనడానికి నిదర్శనం ఈ 3 ఎమ్మెల్సీలు.